హాయ్ అండి, ఇది మారేడండి. మహాశివుడికి ఎంతో ఇష్టమైన త్రిదళం మారేడు మొక్కలు 3 నేను చూసే అదృష్టం నాకు దక్కిందండి. అది లక్ష్మీ మారేడండి. అక్కడేమో అదిగో ఆ నర్సరీ సిడ్డి ఎదురుగుంటా ఉన్నదేమో మహాబెల్లం అండి. ఇదిగో ఇది మహాబెల్లం అండి. ఈ 3 మొక్కల్ని రోజు చూసే అదృష్టం నాకు దక్కిందండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద వృక్షాన్ని, మహాబెల్వ వృక్షాన్ని? అదిగో చూడండి, మీకు మహాబెల్వాన్ని ఇంకా క్లారిటీగా చూపిస్తానండి. ఆ ముగ్గురిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురిని ఒకేసారి చూసినంత తృప్తిగా ఉంటుందండి. దేవుని గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎంత ఆనందం అయితే వస్తుందో, నేను ఈ నర్సరీ దగ్గరికి వచ్చి ఈ మొక్కని చూసి సరికి అంతటి ఆనందాన్ని నాకు కలిగిస్తుందండి. అది లక్ష్మీ మారేడండి. ఇక మహాబిల్వాన్ని చూసారు కదండి, ఏకబిల్వం కూడా మీకు చూపిస్తానండి. త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఏదో నాకు వచ్చినట్టుగా పూజ చేసుకుంటూ వచ్చి ఈ నాకున్న పనులన్నిటిని కూడా చక్కబెట్టుకుని నర్సరీలోకి వచ్చి ఇక్కడ ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నానంటే ఈ మొక్కల వల్లేనండి. ఇదండి మహాబెల్వం మొక్క. అది మహాబెల్వ మొక్క అండి, ఇది ఏకబెల్వం అండి. ఇదిగోండి, ఫస్ట్ చూసింది మారేడు, తర్వాత మహాబెల్వం. ఇదండి ఏకబెల్వం అండి. ఇలా ఏకబెల్వం కింద ఉంటుందండి.